హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 9th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. సో ఇటీవల డైలీ చూస్తున్నాము, ప్రధాని మోదీకి ఏదో ఒక దేశం నుంచి పురస్కారం అయితే రావడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి 2 days బ్యాక్ నుండి 2 పురస్కారాలకు సంబంధించి చూసాము. ఒకటి ఘనా దేశం నుంచి, అలాగే అర్జెంటీనా దేశం నుంచి కూడా మోదీకి ఇటీవల పురస్కారం రావడం జరిగింది. సో టుడే వీడియోలో బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అనే అవార్డు లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా దీనిని మోదీకి ప్రదానం చేశారు. దీంతో మొత్తం మోదీకి ఇప్పటి వరకు వచ్చిన అవార్డుల సంఖ్య 26కు చేరింది. ఇటీవల వచ్చిన అవార్డులు అయితే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నాగరాజుకు జాతీయ పురస్కారం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ జుజురు నాగరాజుకు కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ చేనేత పురస్కారం 2024కు ఎంపిక చేసింది. చేనేత డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డును ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్నారు. సో నిన్నటి వీడియోలో కూడా మనం చూసాము, మన తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లా నుంచి 2 వ్యక్తులు ఈ అవార్డులకు ఎంపిక అవ్వడం జరిగింది, గజం నర్మదా అలాగే గూడ పవన్. సో టుడే ఇది ఏపీకి సంబంధించి సత్యసాయి జిల్లా నుంచి చేనేత డిజైనర్ నాగరాజును ఎంపిక చేయడం జరిగింది. ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. నిన్నటి వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తొలిసారిగా ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో తొలిసారిగా త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పరిధిలో ఉండే 3 గ్రామాలు రాంపూర్, లేటి, చోప్రా ఈ 3 గ్రామాల ప్రజలు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 3 గ్రామాల ప్రజలకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జలాంతర్గామి విధ్వంసక రాకెట్ పరీక్ష విజయవంతం. విస్తృత శ్రేణి కలిగిన జలాంతర్గామి విధ్వంసక రాకెట్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనివల్ల భారత నౌకాదళ ఆయుధ పటవం మరింత మెరుగుపడుతుంది. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అనే ఈ ఆయుధాన్ని ఐఎన్ఎస్ కరవత్తి అనే యుద్ధనౌక నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారులు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఆర్సీబీ 17 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అవతరించింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను వెనక్కి నెట్టి ఆర్సీబీ నెంబర్ 1గా నిలిచింది. అలాగే హౌలిహన్లోకి పెట్టుబడి బ్యాంకు నివేదిక ప్రకారం బెంగళూరు ఫ్రాంచైజీ విలువ $269 మిలియన్ సుమారుగా 2,293 కోట్లుగా పేర్కొంది. అలాగే చెన్నై 3వ స్థానానికి పడిపోగా ముంబై ఇండియన్స్
2063 కోట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇది అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఆర్సీబీ నిలిచింది. ఇది ఫ్రెండ్స్ టుడే 9th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.